నేను ఇంకొక మాట అడుగుతున్నాను, మాకు ప్రత్యామ్నాయం ఏముందండి? అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మేము అడిగినాం చర్చ పెట్టు అసెంబ్లీలో, నువ్వు పారిపోయినావు, నీకు నన్ను ఎదుర్కొనే ధైర్యం లేదు, కేసు విషయం 4 కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం రాయనాయన అంటే రాలేదు. ఇప్పుడు కూడా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి, మొగాడివైతే నువ్వు మొగాడివైతే నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో చర్చ పెట్టు, లైవ్ టీవీలు ఇట్లనే పెట్టు, నేను వస్తా, ఎవలేందో ప్రజలు చూడదు, నో ప్రాబ్లం. తర్వాత నువ్వు ఏసీబీ పంపుతావా, ఈడీ పంపుతావా, ఇంకోటి పంపుతావా, దానికి కూడా హాజరవుతా, నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను తప్పు చేయలేదు, అనాపైస అవినీతి చేయలేదు. కాబట్టి ఆ ధైర్యంతోనే చెప్తున్నా, న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తా. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే ఈరోజు ఉదయం నుంచి మా నాయకులు పాపం చాలామంది, వందలాది మంది వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చినారు. వారందరికీ ముందుగా నా ధన్యవాదాలు. వారందరికీ నేను ఒకటే చెప్పాను, నేనేం చెప్పినా అంటే, మీరు వాళ్ళు ఏం చేసినా మీరు పట్టించుకోకండి. ఈ కేసు విషయంలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఫార్ములా ఈ, మా ఇంట్రెస్ట్ ఫార్మర్. ఆయన ఇంట్రెస్ట్ ఫార్ములా, మా ఇంట్రెస్ట్ ఫార్మర్. మేము రైతు భరోసా గురించే మాట్లాడతాం. నువ్వు డైవర్షన్ కోసం ఏం చేస్తున్నావు మాకు తెలుసు, నీకు తెలిసిందే కాదు. ఒకటి డిస్ట్రాక్షను, డిసెప్షన్, ఈ మూడే తెలుసు నీకు. డిస్ట్రాక్షను, డిసెప్షన్, విధ్వంసము, అటెన్షన్ డైవర్షను, మోసం. ఇది కాంగ్రెస్ నైజం. అందుకే నేను అనేది, ఇవాళ రైతులు 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు ఎప్పుడు వస్తుంది రైతు భరోసా? కేసీఆర్ సార్ 12 సార్లు ఇచ్చిండు, చిట్టినాయుడు గారు ఒక్కసారి కూడా ఇవ్వలేదు, ఈసారన్నా ఇస్తాడా, మాట నిలుపుకుంటాడా సంవత్సరం తర్వాతనన్నా అని తెలంగాణ రైతులు ఇవాళ కళ్ళు కాయలు కాస్తాడు చూస్తుంది. వాళ్లకు న్యాయం చేయడానికి కొట్లాడమని చెప్పి మా నాయకులందరికీ, నా గురించి మర్చిపోండి, న్యాయ పోరాటం నేను చేస్తా, నేను తప్పు చేయలేదు, ఆయన నన్ను ఏం చేయలేడు, ఆయన ఎన్ని రకాలుగా కక్ష సాధింపు ప్రయత్నం చేసినా ఏమీ సాధించలేడు, శోధించలేడు. మీరు దయచేసి రైతుల సబ్జెక్టు మాత్రమే మాట్లాడండి. ఉదయం నుంచి నిన్ను కలిసిన ప్రతి నాయకుడికి నేను చెప్తా వచ్చింది. పార్టీ